దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ యొక్క ఉదయకాల సమయమున, ఈ యొక్క దినమున మీ అందరికి కూడా వాక్యం వినుటకు ఆహ్వానము. దేవుడు మిమ్మల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఈ యొక్క దినము కూడా ఆయన వాక్కుతో నింపాలని కోరుకుంటూ ఉన్నాడు. మనము ఎప్పటి నుండో ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఆ యొక్క సమయం రానే వచ్చింది. అలాగనే దేవుడు ఈ సందర్భముగా కొన్ని విలువైన వాక్కులు మనతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన రాజుల రాజు, మన యేసు, మన క్రీస్తు దేని కొరకైతే ఆయన మహిమను, వైభవాన్ని, ఆయన యొక్క గొప్ప ఉన్నతమైన ఔన్నత్యాన్ని పరలోకంలో వదిలి ఈ భూమిపైకి వచ్చాడో, దేన్ని చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడో దాన్ని ఆయన ఉన్నతమైన స్థాయిలో గొప్ప రీతిలో ఆయన సాధించి, ఆయన సంపాదించి ఆయన తిరిగి వెళ్ళాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు మానవాళి అంతటికి ఆయన గొప్ప కార్యాన్ని చేశాడు. అదే ఆయన సిలువ కార్యం, సిలువ త్యాగం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దీన్ని గూర్చి అపోస్తులు ఎన్నో సందర్భాలలో వారి యొక్క సువార్తలలో కావచ్చు, అనేకమైన పత్రికలలో, అలాగే పుస్తకములలో, జీవ గ్రంథమైన బైబిల్లో వ్రాసి ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాటిని మనము ధ్యానిస్తూ, వాటిని చదువుచు మనము ఎంతో జ్ఞానంతో పాటు విశ్వాసాన్ని కూడా పునికి పుచ్చుకునే అవకాశం మనకు దొరికింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసు క్రీస్తు ఈ భూమి మీదకి అత్యద్భుతమైన రీతిగా రావడం మాత్రమే కాదు, ఆయన యొక్క బలి కూడా, ఆయన యొక్క శిలువ కార్యము, ఆయన యొక్క త్యాగము కూడా అత్యద్భుతముగానే జరిగింది. అది అత్యున్నతమైన కార్యము. ఇప్పటి వరకు ఎవరు కూడా బలి కాని విధముగా, మానవ జాతిలోనే ఎవరు కూడా హింసింపబడని విధముగా, ఎవ్వరు కూడా బాధ నొందని విధముగా యేసుక్రీస్తు ఇవన్నీ కూడా మన కొరకు వహించాడు, ఆయన భరించాడు అని జీవ గ్రంథమైన బైబిల్ మనకు తెలియపరుస్తుంది. లేఖనముల ద్వారా అపోస్తులు మనకు ఎన్నో విషయాలను వివరించారు. మరి ఇంత మాత్రమేనా? యేసుక్రీస్తు ఇంకా ఈ భూమికి రాకమునుపే కొన్ని వేల సంవత్సరముల క్రితము ఆయన జననము గూర్చి మాత్రమే కాదు, ఆయన యొక్క శిలువ కార్యమును గూర్చి, ఆయన యొక్క క్రూసిఫిక్షన్ గూర్చి, యేసుక్రీస్తు ఎగ్జాక్ట్లీ ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు అన్నది కొన్ని వేల సంవత్సరముల క్రితమే అభిషేకము ద్వారా నింపబడి ఎంతో మంది దాన్ని వ్రాయడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అవి కేవలం వ్రాతలుగా మాత్రమే మిగిలిపోలేదు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన యొక్క పరిచర్యను ముగించుకొని శిలువ ప్రస్థానాన్ని ఆరంభించిన వెంటనే అవన్నీ కూడా తూచా తప్పకుండా ఒకదాని వెంబడి ఒకటి అవన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. యేసయ్య తండ్రికి పరిపూర్ణమైన విధేయతను కనుపరిచి ఈ యొక్క భూమి పైన తండ్రి అయిన దేవతి దేవుని యొక్క సంకల్పాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇవన్నీ కూడా మన జీవితాన్ని మార్చివేశాయి. అది మనకు రక్షణను, విమోచనను సంపాదించడం మాత్రమే కాదు, మన థాట్ ప్రాసెస్ ని మార్చేశాయి, మన జీవన విధానాన్ని మార్చేశాయి, మన లైఫ్ స్టైల్ ని మార్చేశాయి, మన యొక్క డెస్టినీనే మార్చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు శిలువ కార్యమును గూర్చి ధ్యానించుచున్న ఈ సమయంలో మనము తప్పక ఎలాగైనా సరే యేసుక్రీస్తు ఆయన శిలువ మోసుకుంటూ యెరూషలేము నుండి ఆయన కల్వరికి వెళ్ళేంత వరకు, అలాగే అక్కడ ఆయన శిలువకు మేకులతో బిగించబడిన తరువాత శిలువ పైన యేసుక్రీస్తు మాటలాడిన మాటలకు ఎంతో విలువ ఉంది కదా. ఆ మాటలు ఎంతో మంది జీవితాన్ని మార్చాయి కదా, ఎంతో మంది యొక్క హృదయమును కరిగించాయి కదా, రాతి గుండెలను సైతం అవి మాంసపు గుండెలుగా చేశాయి కదా. మరి వాటిని మనము ఎలా మర్చిపోతాం? అవి మనం తప్పక ధ్యానిస్తాం కదా. ఆ సందర్భముగా దేవుడు ఈ దినమున అనేకమైన వాక్కులతో మనతో మాట్లాడుతున్నాడు. మన లవ్ వర్డ్ ద్వారా ఈ దినము నుండి ఒక 7 దినములు కంటిన్యూగా మనం దీని గురించే ధ్యానించుకోబోతున్నాం. అవి యేసుక్రీస్తు శిలువ పైన మాట్లాడిన 7 మాటలతో పాటు వాటికి పైన క్రింద ఉన్న అనేకమైన వచనములు, అనేకమైన సందర్భానుసారమైన వాక్కులు, అలాంటి వండర్ఫుల్ సిట్యువేషన్స్ ని కూడా మనము మాట్లాడుకోబోతున్నాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి మొదటి మాటగా యేసుక్రీస్తు శిలువ పైన ఏమన్నాడో మనందరికీ జ్ఞాపకం ఉంది కదా. దాని గురించి ఈ యొక్క దినమున దేవుడు అనేకమైన విషయాలతో ఆయన మనల్ని అలంకరించి మన ఆత్మీయ జీవితాన్ని మరింతగా ఆయన బలోపేతం చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత
ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మొట్టమొదటిసారిగా ఒక విలువైన వాక్కును యేసుక్రీస్తు మాట్లాడడం జరిగింది. ఆ యొక్క మాటలకు ఎంతో విలువను మనము చూడగలము, ధ్యానించగలము. అయితే ఆయన సిలువకు వేయబడిన తరువాత యేసుక్రీస్తు ఆయన నిద్రలోకి వెళ్ళిపోలేదు, లేదు అంటే ఆయన కోమాలోకి వెళ్ళిపోలేదు, అలసత్వాన్ని ప్రదర్శించలేదు. కానీ సిలువకు ఎక్కినా కూడా యేసుక్రీస్తు ఆయన ఎందు నిమిత్తమై వచ్చాడో దాని కొరకే ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. సిలువ పైన అంత హింస, శ్రమను, బాధను అనుభవిస్తూ కూడా యేసుక్రీస్తు రైట్ ఆన్ ద టార్గెట్ గా ఏది ఆయన మాట్లాడవలసిన అవసరం ఉందో, ఏ విధముగా ఆయన యొక్క పరిశుద్ధమైన స్వభావాన్ని వ్యక్తపరచవలసి ఉన్నదో ఆ విధముగానే యేసుక్రీస్తు వ్యవహరించాడు. దీనిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. యేసయ్యకు మహిమ కలుగును గాక. మరి ధ్యానిద్దాం. లూకా తన యొక్క సువార్తలో ఏం రాశాడు ఒకసారి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యేసు ఈ విధంగా అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మరి 34వ వచనంలో ఒక విలువైన మాటను యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు వేడుకుంటున్నాడు. మరి దీని పైన ఉన్న కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఒకసారి మనము లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 32వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. 32వ వచనంలో ఈ విధంగా ఉంది, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. 33లో ఉంది, వారు కపాలమనబడిన అనగా కల్వరి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపునున్న ఒకనిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఈ యొక్క లూకా సువార్త 23వ అధ్యాయంలో మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా దాని పైన ఏం జరిగిందో లూకా రాయడం జరిగింది. అతి ప్రాముఖ్యముగా యేసుక్రీస్తుకు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు వారు నేరస్తులను కూడా సిలువ వేయడం జరిగింది. ఇది మనము సువార్త పుస్తకములు అన్నిటిలో కూడా మనము చూడగలము. అయితే అతి ప్రాముఖ్యముగా లూకా రాసిన యొక్క కోణమే చాలా ప్రత్యేకమైనది. ఇంకా చెప్పాలి అంటే లూకా మాత్రమే యేసుక్రీస్తు పలికిన ఈ విలువైన మాటను ఆయన కోట్ చేయడం జరిగింది. ఆయన మాత్రమే దీన్ని వ్రాయడం జరిగింది. యేసుక్రీస్తు ఏమంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని యేసుక్రీస్తు తండ్రిని వేడుకుంటున్నాడు. ఎవరైతే యేసయ్యను హింసిస్తూ ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తును బాధ పెడుతూ ఉన్నారో, ఆయనకు తీవ్రమైన నొప్పి వచ్చే విధముగా యేసుక్రీస్తును హింసిస్తున్నారు, అది సైనికులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇక వారి యొక్క కాల్బలము, ఇక వారికి ఉన్న ఆ యొక్క క్యావలరీ అంతా కావచ్చు, వారందరూ కూడా యేసుక్రీస్తును కేవలము హింసించడం మాత్రమే కాదు, యేసుక్రీస్తును దూషిస్తూ కూడా ఉన్నారు. యేసుక్రీస్తును నానా మాటలతో వారు వేధిస్తూ బాధిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తును అనరాని మాటలతో యేసుక్రీస్తును వారు ఆ విధముగా ఎదుర్కొంటూ ఉన్నారు అన్నది వాక్యంలో మనం చూడగలం. మరి యేసుక్రీస్తు ఏమంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ఏ విధముగా స్పందిస్తున్నాడు అని వాక్యం చెప్తూ ఉంది అంటే, యేసుక్రీస్తు సైలెంట్ గా ఉండలేదు, లేదు అని అంటే మీ కథ మరలా ఉంది అని కూడా అనలేదు. కానీ యేసుక్రీస్తు వారి నిమిత్తమై ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ఈ విషయమును గూర్చి మనము యెషయా ఏమన్నాడో ఒకసారి మనం వెళ్ళాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో ఒక విలువైన మాట ఉంది. యేసయ్యను హింసించడం అన్నది తండ్రి అయిన దేవుడు చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు దాన్ని ఇష్టపడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆ మాటను కూడా మనం చూద్దాం. యట్ ఇట్ ప్లీజ్ ద లార్డ్ టు బ్రూస్ హిమ్, అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. ఇది యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్న మాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము 11వ వచనంలో ఈ వాక్కులు మనం చూడగలము. యెషయా ఏమంటూ ఉన్నాడు, అతడు హింసింపబడడం, అతడు నలుగొట్టబడడం అన్నది చూచి యెహోవా ఇష్టపడ్డాడు. అంటే వాక్యంలో గనుక మనం చూడగలిగితే ఇట్ ప్లీజ్డ్ గాడ్ ద ఫాదర్, యేసుక్రీస్తు హింసింపబడుట అన్నది తండ్రి అయిన దేవుణ్ణి ప్లీజ్ చేసింది అన్న ఒక వాక్యాన్ని మనం చూడగలము. మరి ఇదంతా ఏంటి అసలు? తండ్రి అయిన దేవుడు ఇలా అనుకోవడం ఏంటి? యేసుక్రీస్తు ఈ విధముగా హింసింపబడితే అది ఆయన్ను సంతృప్తి పరిచింది, లేదు అంటే అది చూసి ఆయన తృప్తి నొందాడు, అది ఆయనకి ఎంతో ఇష్టముగా అయింది అని మనం ఇది ఫిజికల్ గా చూడకూడదు, దీన్ని న్యాచురల్ గా చూడకూడదు. కానీ యేసుక్రీస్తును చూసి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఈ
విధముగా అనుకోవడానికి కారణం యేసయ్య ఏమి చేయబోతూ ఉన్నాడు, యేసుక్రీస్తు దేనిని సంపాదించబోతున్నాడో తండ్రి అయిన దేవునికి క్లారిటీ ఉంది. కాబట్టి యేసయ్య మన కొరకు రక్షణను సంపాదించబోతూ ఉన్నాడు, విమోచనను సంపాదించబోతూ ఉన్నాడు అని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు హింసింపబడుట అన్నది కూడా ఆయన పక్కన పెట్టి మనల్ని గూర్చే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు అన్నదే యెషయా ద్వారా మనము నేర్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి తండ్రి అయిన దేవుడు ఏమని ఆలోచిస్తూ ఉన్నాడు, ఏ విధముగా అయినా సరే నా ప్రియ కుమారుడు నా జనుల కొరకు నేను తాపత్రయపడు ఈ సంతానము కొరకు పాప పరిహారార్థ బలిని ఆయన ఇవ్వబోతున్నాడు. పాప పరిహారార్థ బలిగా ఏదో ఆయన తీసుకురాడు కానీ తన్ను తానే పాప పరిహారార్థ బలిగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ విధముగా యేసయ్య అర్పించుకొనబోతూ ఉన్నాడు అని తండ్రి గమనించి దానికి ఆయన ఇష్టడుగా అయ్యాడు. ఆ కార్యమును చూచి యేసుక్రీస్తు హింసింపబడిన, యేసుక్రీస్తు నలుగొట్టబడుచు ఉన్నా సరే ఇది నా బిడ్డలైన వారు రాబో కాలములో నా సంతానముగా నేను వెలపెట్టి యేసుక్రీస్తు ద్వారా కొనబోవు ఆ సంతానము వర్ధిల్లుటకు, వారు విమోచింపబడుటకు, వారు రక్షింపబడుటకు ఈ కార్యము నెరవేరుస్తుంది అని తండ్రి అయిన దేవుడు ఆయన సంతృప్తి చెందుతూ ఉన్నాడు అని యెషయా కూడా వ్రాస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇదంతా వండర్ఫుల్, చాలా బాగుంది, ఇది ఓకే. అయితే మరి ప్లీజ్ అవుతూ ఉన్నప్పుడు యేసయ్య ఎందుకు వేడుకోవాలి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని యేసుక్రీస్తు ఆ విధంగా ఎందుకు వేడుకోవాలి అంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు, అక్కడ సిలువ వేయబడింది ఇలాంటి వ్యక్తి కాదు, అక్కడ సిలువ పైన వ్రేలాడుతూ ఉన్నది ఆషామాష వ్యక్తి కాదు. ఈయన తండ్రికి ఒక్కగానొక కుమారుడు, తండ్రికి ఉన్న ఒకే ఒక కుమారుడే అక్కడ సిలువ పైన వ్రేలాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ సమయంలో అయినా సరే ఈ బాధ, ఈ హింస, ఈ అన్యాయపు తీర్పు, ఆయనకు కలుగుచున్న ఈ హింస శ్రమనంతా చూచి తండ్రి అయిన దేవుడు ఎక్కడైనా ఒక్క సెకండ్ అయినా ఆయన ఉగ్రతను గనక, ఆయన కోపోద్రేకుడై ఆయన కోపమును గనక కనుపరచగలిగితే ఇక ఈ భూమి పైన అక్కడున్న సైనికులు, ఆ రాజ్యము, ఆ యొక్క రోమా సామ్రాజ్యము వారు చేయుచున్న ఈ తీర్పు, ఈ కార్యములు మాత్రమే కాదు ప్రియులరా, ఈ యొక్క భూమి అంతా కూడా ఒకే ఒక్క క్షణములో అది వినాశనమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుని ఎంత ప్రేమించగలడు యేసయ్యకు తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ఇది ఎరిగి ఆయన కోపోద్రేకుడు కాకుండా ఉండుటకు, తండ్రి అయిన దేవుడు ఆయన చాలా శాంతముగా ఉండుటకు ఆయన వేడుకుంటూ ఉన్నాడు, తండ్రి వీరిని ఏం చేయొద్దు. వారు ఏం చేస్తున్నారో వారికి క్లారిటీ లేదు, వారు ఏం చేస్తున్నారో అసలు ఎరుగని స్థితిలో ఉన్నారు, వెర్రివారుగా అనుకో, నువ్వు అసలు వారు పిల్లలు అనుకో, వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు, ప్లీజ్ వారిని క్షమించు తండ్రి అని ఈ విధముగా తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ఈ విధముగా మనం ఇప్పటి వరకు ఈ విషయాలను మనము ధ్యానిస్తున్నాము. అయితే ఇది ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమను కూడా చూపిస్తుంది. యేసుక్రీస్తు ఎంత అత్యున్నతమైన ప్రేమ యొక్క మాదిరిని చూపిస్తున్నాడో ఈ సందర్భమున మనకు తెలుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనా ఒక మాట అంటేనే ఆ మాటను భరించలేని యొక్క లోకం, ఎవరైనా ఒక కించపరిచే ఒక మాట అన్నా అది భరించలేరు. ఎవరైనా ఇక దెబ్బ కొడితే దానికి తిరిగి ఒక దెబ్బ కాదు కదా, ఇంకా అనేకమైనవి పడిపోతాయి. మరి అలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు వారేం చేశారో, ఎవరైతే ఆయనకు ఎలాంటి అన్యాయం చేశారో వాటికి రిటాలియేషన్ తో యేసయ్య ఏమీ చేయట్లేదు. అలాగని యేసయ్య కామ్గా కూడా ఉండట్లేదు, కానీ అత్యున్నతమైన ప్రేమను కనబరుస్తున్నాడు, ఉన్నతమైన ప్రేమను యేసయ్య చూపిస్తున్నాడు. ఇదే మనము ధ్యానించవలసిన విషయం. యేసుక్రీస్తు ఆ సందర్భంలో కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు తెలుసుకోలేకపోతున్నారు, వీరు చేస్తున్నది వీరి గ్రహింపులో లేదు, వీరిని క్షమించండి అని అక్కడ ఆయన హింసిస్తూ, ఆయన బాధ పెడుతూ, ఆయనకు నొప్పి కలుగు చేస్తున్న వారందరినీ గూర్చి యేసయ్య తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దిస్ ఈస్ అ సుప్రీం ఎగ్జాంపుల్ ఆఫ్ గాడ్స్ లవ్ దట్ వీ నీడ్ టు కాంప్రహెండ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఇంత అత్యున్నతమైన ప్రేమను మనం ధ్యానిస్తూ ఉండగా ఇదే ప్రేమను మనం కూడా కలిగి, ఇదే ప్రేమను మనం కూడా లోకానికి చూపించాలి. అనేక మందికి ఈ ప్రేమనే మనం షేర్ చేసుకోవాలి. యేసుక్రీస్తు ఎంత శాంతపరుడుగా ఉన్నాడో, ఆయన
ఎక్కడ కూడా ఆయన ఫ్రస్ట్రేట్ అవ్వలేదు. ఫ్యూరియస్ గా ఎక్కడ కూడా ఆయన కనిపించినట్లు ఒక్క సందర్భంలో కూడా ఎవ్వరు కూడా వ్రాయలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరి హృదయములలో దీవించును గాక. ఇది ఫలించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కూడా మనకు ఒక తండ్రి ఉన్నాడు అని మరువక, మనకు ఏ హింస వచ్చినా శ్రమ వచ్చినా మనకు మనముగా యాక్షన్ కి రియాక్షన్ గా మనం చేపట్టక తండ్రిని మనము వేడుకోవాలి. తండ్రికి మనం విన్నవిద్దాం, తండ్రికి మనం ప్రార్థిద్దాం, తండ్రికి విజ్ఞాపన చేద్దాం. మనకు తండ్రి ఉన్నాడు. యేసయ్యకు ఏ తండ్రియో ఆయనే మనకు కూడా తండ్రి కాబట్టి ఆ తండ్రికి మొర పెడదాం, ప్రార్థిద్దాం. దాని ద్వారా ప్రతి పరిస్థితిని మనము అధిగమించగలము. శత్రువునైనా ప్రేమించమని చెప్పిన యేసుక్రీస్తు మన తోడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి మన కొరకు ఆయన కనుపరిచిన ఈ ప్రేమను పుణికిపుచ్చుకొని ఇదే ప్రేమను మనము కూడా యేసు నామములో కనుపరుద్దాం. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి మీరు పంపించారు. యేసయ్య అతి ప్రాముఖ్యముగా సిలువ వేయబడుటకు నాయన ఇదిగో తండ్రి రక్తం కార్చుటకు హింసింపబడుటకు నాయన ఇదిగో తండ్రి వచ్చి ఉన్నాడు. అలాగున యేసుక్రీస్తు ఏ సందర్భంలోనూ మీ బృహత్తరమైన చిత్తాన్ని తప్పించుకున్నట్టుకు ప్రయత్నించలేదు, కానీ ఆయన శిరస వహించి మీ బృహత్తరమైన చిత్తములోని సమస్తమును నెరవేర్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ మాట నాయన మా జీవితములను మార్చివేసింది, అనేక మంది జీవితములను మార్చివేసింది నాయన. ఇది ఇంకగాను నాయన మమ్మల్ని జీవింపచేసి నాయన యేసుక్రీస్తు వంటి నాయన గొప్ప ప్రేమను, అత్యున్నతమైన ప్రేమ మాదిరిని నాయన ఇదిగో తండ్రి మేము కూడా నాయన వెంబడించి ఆ మాదిరిగానే నాయన మేము కూడా నాయన దేవుని ప్రేమను కనుపరిచేదుగాక, అనేకుల జీవితములలో కనుపరిచేదుగాక, అనేకుల పట్ల ఈ ప్రేమనే నాయన మేము వ్యక్తపరిచేదుగాక తండ్రి అని నాయన వినుచున్న ప్రతి ఒక్కరిని వీక్షకులందరినీ బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.